అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ పవన్ కొమ్మినేని, ఆర్థోపెడిక్ సర్జన్, వికాస్ హాస్పిటల్, గుంటూరు. విరిగిన ఎముకలకి ఎప్పుడు పిండి కట్టుతో నయం అవ్వచ్చు, ఎప్పుడు సర్జరీ అవసరం అవుతుంది అనేది ఎక్కువ మందికి ఉండే క్వశ్చన్. ఎప్పుడైనా చిన్నపిల్లల్లో కనుక ఫ్రాక్చర్ అయితే వాళ్ళకి 95% వరకు పిండి కట్టుతో నయం అవుతుంది. అలా కాకుండా జాయింట్ దగ్గరలో విరిగిన కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో కనుక ఫ్రాక్చర్ అయితే చిన్నపిల్లలు ఖచ్చితంగా సర్జరీని అడ్వైస్ చేస్తాము. అండ్ పెద్దవాళ్ళు తొందరగా నడిపించాలి అనే ఉద్దేశం ఉంటుంది కాబట్టి, లేదా తొందరగా వాళ్ళ పనుల్లోకి మళ్ళీ తిరిగి జాయిన్ అవడానికి అవసరం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు సర్జరీ ద్వారానే ట్రీట్మెంట్ ఇస్తాము. కొన్ని సందర్భాల్లో ఎవరైతే సర్జరీకి అసలు ఫిట్ అవ్వరో వాళ్ళకి మాత్రం పిండికట్టు ద్వారా నయం చేయడానికి ప్రయత్నం చేస్తాము. సో అది సర్జరీలో కంపల్సరీగా సర్జరీ ఎవరికి చేయాలి అంటే, ఇప్పుడు ఒకవేళ ఎముక గనక జాయింట్కి దూరంగా గనక ఫ్రాక్చర్ అయితే వాళ్ళకి ఏ పద్ధతిలో చేసినా కూడా ఎముక అతుకుతుంది. అది నాటు పద్ధతిలో చేసినా, లేకపోతే పిండి కట్టు వేసినా, లేకపోతే సర్జరీ చేసినా కూడా ఎముక అతుక్కుంటుంది. అయితే పిండి కట్టు వేయడం వల్ల వాళ్ళు సాధారణంగా 6 వారాల నుంచి 3 నెలల పాటు మంచంలో ఉండవలసి వస్తుంది. ఎక్కువ జాయింట్ని కదిలించకుండా ఉంచాల్సి వస్తుంది కాబట్టి ఆ కీల్ అనేది బిగుసుకుపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎముక అతికిన తర్వాత కూడా మళ్ళీ కీళ్ళని బెండ్ చేయడానికి వాళ్ళకి టైం పడుతుంది. అలా కాకుండా సర్జరీ ద్వారా కనుక నయం చేస్తే సర్జరీ జరిగిన నెక్స్ట్ డే నుంచే వాళ్ళు ఫ్రీగా జాయింట్ని కదిలించగలరు. అలాగే బరువు కొంచెం పెంచుకుంటా వాళ్ళంతటి వాళ్ళు నడవడము, వాళ్ళ పనుల వరకు వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది. విరిగిన ఎముకలకి ఖచ్చితంగా సర్జరీ ఎప్పుడు చెప్తాము అంటే, యూజువల్గా వాళ్ళకి గనక జాయింట్ లోపలికి గనక ఫ్రాక్చర్ అయితే, ఒకవేళ ఈ ఎముక జాయింట్లో కనుక ఫ్రాక్చర్ అయితే అప్పుడు ఖచ్చితంగా సర్జరీ చేయాల్సి ఉంటుంది. రెండోది, గాయం అయ్యి కనుక ఫ్రాక్చర్ అయితే అప్పుడు సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదా ఎముక విరిగిన భాగాలు చాలా దూరంగా కనుక జరిగిపోయి ఉంటే అప్పుడు సర్జరీ చేయాల్సి ఉంటుంది. లేదా మనిషిని తొందరగా నడిపించాలి, తొందరగా కట్టుకునేటట్టు చేయాలి, లేదా జాయింట్ పక్కన మూమెంట్ ఖచ్చితంగా రావాలి అనే సందర్భాల్లో మటుకి ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవడమే మంచిది. అలాంటి సందర్భాల్లో కనుక పిండి కట్టు వేస్తే అది వంకరగా అతికే అవకాశం ఉంటుంది, పక్కనున్న జాయింట్ పాడైపోయే అవకాశం ఉంటుంది. లేదా పెద్ద వయసులో ఉన్న వాళ్ళైతే మటుకి మంచంలో ఉండడం వల్ల వెనుక వైపు పుండ్లు పడడం కానీ, కాళ్ళలో రక్తం గడ్డ కట్టడం కానీ, వేరే సమస్యలు, న్యూమోనియా, నిమ్ము చారడం, ఇలాంటి ఒక్కొక్కదానికి సమస్య యాడ్ అవుతా వాళ్ళు ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో సర్జరీ ద్వారా వాళ్ళని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నడిపించడం ద్వారా రాబోయే సమస్యని ఆపవచ్చు.